సో టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎగ్జామ్ కోసం మనం పడే తపన అంతా ఇంత కాదు. చాలామంది అడుగుతుంటారు, అన్న కాంపిటీషన్ చాలా ఉంది, సిలబస్ మహాసముద్రంలో ఉంది, నా వల్ల అవుతుందా అని. సో గుర్తుంచుకోండి, యుద్ధం చేసేవాడికే గెలుపోటములు ఉంటాయి, ప్రేక్షకుడు కేవలం చప్పట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో మీరు యుద్ధానికి సిద్ధమైన సైనికులు. ఓకేనా? గ్రూప్ 2 ఆఫీసర్ అనే కళ నెరవేరాలంటే పుస్తకం ముందు కూర్చున్నటువంటి ప్రతి గంట కూడా ఒక తపస్సులా ఉండాలి. ఓకేనా? పని చేయడం పైన మనకి అధికారం ఉండాలి. ఓకేనా? ఫలితం పైన కాదు. మీ పని చదవడం, ప్రాక్టీస్ చేయడం, ఫలితం అనేది విజయం రూపంలో అదే వస్తుంది. ఓకేనా? సో ఈరోజు మనం చూడబోయేది ఇండియన్ పాలిటీ నుండి ఒక టాప్ మోస్ట్ 50 ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇవి. సో ఈ పేపర్లో వచ్చినాయి. సో పాలిటీ అనేది గ్రూప్ 2లో గేమ్ చేంజరు. ఓకేనా? ఈ 50 బిట్స్ కేవలం ప్రశ్నలు కాదు, మీ కాన్ఫిడెన్స్ని పెంచే ఒక మెట్లులాగా మనము యూజ్ చేసుకుందాం. ఓకేనా? ఎవరైతే ఈ చివరి వరకు నిలబడి పోరాడుతారో వారే రేపు ఆఫీసర్ సీట్లో కూర్చుంటారు. సో ఏ మాత్రం సమయం వృధా చేయకుండా పూర్తి ఏకాగ్రతతో ఈ 50 బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ప్రిపరేషన్ స్థాయిని మీరే అంచనా వేసుకోండి. ఓకేనా? సో ఎవరైతే ముందు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో యూట్యూబ్ ఛానల్ అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అప్డేట్ మొత్తం ఇస్తాను, అందులో చూడండి. సో మనకి ఈ పీడిఎఫ్ ఈనాడు సమ్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను మార్నింగ్. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో జాయిన్ కండి. స్టడీ సర్కిల్ 1234 అవర్ టెలిగ్రామ్ ఛానల్ నేమ్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారము కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉంటుంది? కార్యనిర్వహణ అధికారము ఎవరికి ఉంటుంది? ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం అని అడిగాడు. సో ఇక్కడ కార్యనిర్వహణ అధికారం అనేది ఎవరికి ఉంటుంది? సో ఆప్షన్ చూసుకోండి. బ్రిటిష్ రాణి రాజు, ఇంగ్లాండ్ పార్లమెంటు, సమాఖ్య శాసనసభ, కౌన్సిల్లోని గవర్నర్ జనరల్. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఏంటి అంటే కౌన్సిల్లోని గవర్నర్ జనరల్గా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇది మనకి అందరికీ తెలిసిందే. ఆన్సర్ వచ్చేసి 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1773 నుంచి 1857 వరకు చేసినటువంటి చట్టాలను ఎలా వ్యవహరిస్తారు? సో ఈ సంవత్సరాల నుండి ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చేసినటువంటి చట్టాలను ఎలా వ్యవహరిస్తారు అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే ఇక్కడ మనకి క్రౌన్ చట్టాలు ఉంటాయి, కౌన్సిల్ చట్టాలు ఉంటాయి, చార్టర్ చట్టాలు ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి చార్టర్ చట్టాలుగా మనకి వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 1773 నుండి 1857 వరకు చేసిన చట్టాలను ఇలా చార్టర్ చట్టాలుగా మనము వ్యవహరిస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారము ఎన్ని జాబితాలు ఉండేవి? సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఆ చట్టం ప్రకారం ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి చూసుకుంటే, సో ఇక్కడ మనకి భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉన్నాయి అని అడిగాడు. సో క్వశ్చన్ మనకు ఆన్సర్ వచ్చేసి 3 జాబితాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా 3 ఉన్నాయి. ఓకేనా? రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అండ్ ఏంటంటే ఇంకోటి అవశిష్ట అధికారాలు అని చెప్పేసి అది కూడా ఉంటుంది. అది కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు అని అడిగాడు. సో ఇది ప్రీవియస్ బిట్టు. సో ఆన్సర్ వచ్చేసి మనకి రాబర్ట్ క్లైవ్. ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1990లోని ప్రధాన అంశాలు ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, సో ఈ చట్టం గురించి మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో 1919, 1935, 1909 ఈ చట్టాల గురించి అవగాహన ఉండాలి. సో ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ అంశాల్లోని ప్రధాన అంశాలు, ఈ చట్టంలోని ప్రధాన అంశాలు అడిగాడు, చూద్దాము. రాష్ట్రాల నిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడము అండ్ ఇది రైటే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వచించడం ఇది రైటే. కేంద్ర రాష్ట్రాలకు
నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ పైవన్నీ. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాము. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించింది? ఏ చట్టం, ఏ బ్రిటిష్ చట్టం అని అడిగాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇది ప్రీవియస్ బిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ చట్టంలో మొట్టమొదటిసారిగా భారతీయులకు పాలనలో భాగస్వామ్యం అనేది కల్పించడానికి ఉద్దేశించబడిన చట్టం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేన్ని పేర్కొన్నాడు? ఇది మనకు ప్రీవియస్ బిట్. చూడండి, గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేన్ని పేర్కొన్నాడు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1935 భారత ప్రభుత్వ చట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఈ చట్టాన్ని నెహ్రూ గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రంగా పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఇది అంతకుముందు గ్రూప్ 2లో ప్రీవియస్ బిట్గా మనకి ఇవ్వడం జరిగింది 2016-17లో. సో మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? సో ఆన్సర్ చెప్పండి. ఇది లార్డ్ మింటోని మనం మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఏ చట్టం ద్వారా తొలి అధికారిక శాసనసభ అనేది ఏర్పాటు చేశారు? చూడండి, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 1853 చట్టం ద్వారా తొలి అధికారిక శాసనసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. సో మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం అడిగాడు. ఓకేనా. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ చూస్తే సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడము, అండ్ బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి, ఇది మౌంట్ బాటన్ యొక్క ప్రణాళిక లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 3. ఓకేనా. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి అనేది మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. పరిపాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఓకేనా. ద్వంద్వ పరిపాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1990లో భారత ప్రభుత్వ చట్టం అనేది 1990లో ప్రవేశపెట్టడం జరిగింది ద్వంద్వ పరిపాలన. 9th క్వశ్చన్. రాజ్యాంగవాదాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? సో రాజ్యాంగవాదాన్ని మొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త ఎవరు అని అడిగాడు. సో తత్వవేత్త అరిస్టాటిల్. ఇతన్ని రాజ్యాంగ పితామహుడు అని అంటారు. ప్రపంచ రాజ్యాంగ పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా అభివర్ణిస్తారు? సో ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా అభివర్ణిస్తారు అంటే చూడండి, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి రెగ్యులేటింగ్ చట్టము 1773. సో ఈ చట్టాన్ని మనము మొదటి లిఖిత రాజ్యాంగంగా మనము అభివర్ణించడం జరుగుతుంది. క్వశ్చన్ చూడండి. మొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాల గణన ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం అనేది ఏంటి అని అడిగాడు. సో క్వశ్చన్ మళ్ళొకసారి చూద్దాము. మొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజక గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ అనేది 1909. ఈ చట్టం అనేది మొట్టమొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. రాష్ట్రాల్లో ద్విసభ పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం ఏది? రాష్ట్రాల్లో ద్విసభ పద్ధతికి అవకాశం కల్పించినటువంటి చట్టం ఏది అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకు 1935. ద్విసభ పద్ధతి అంటే ఏంటి అంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అదొక అసెంబ్లీ శాసనసభ అయితే నెక్స్ట్ విధాన పరిషత్ అని ఉంటుంది, అది ఎమ్మెల్సీ. సో రాష్ట్రంలో 2 ద్విసభ పద్ధతి అన్నట్టు ఇవి. సో ప్రస్తుతం ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ప్రస్తుతం భారతదేశంలో ద్విసభ గల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి?
ఓకేనా. ఆన్సర్ ఎవరైతే తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఓకేనా. భారతదేశంలో సభలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1935లో సరికాని అంశం అడిగాడు. సో సరైనది ఏదో మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి సరికాని అంశం ఏంది అని అడిగాడు. సరైన అంశం ఏదో చూద్దాము. 1935లో ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటైంది, ఇది సరైంది. సమైక్య వ్యవస్థ ప్రతిపాదన, ఇది సరైంది. ఆర్బీఐ ఏర్పాటు, ఇది సరైంది. సో సరికాని అంశం ఏంటి అంటే ఇక్కడ మనకి ఇది సార్వజనీన ఓటు హక్కు అనేది 1935 భారత ప్రభుత్వ చట్టంలో సరికాని అంశం. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇక్కడ మనకి ఏం అడిగాడు? సరికాని అంశం అడిగాడు కాబట్టి ఇది సరికాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్. కింది వాటిలో ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? సో ఏ చట్టం ద్వారా మార్చారు అని ఇక్కడ అడిగితే సో మనకి 1833 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ 1833. నెక్స్ట్ చూడండి. సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఓకేనా. సో అందరిగా ప్రిపేర్ అయ్యి ఉండండి, ఎందుకంటే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి డైరెక్ట్ ఎగ్జామ్లో గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ 19th క్వశ్చన్ చూడండి. సో 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలు సమీక్షించడమా, లేకుంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించడమా, లేకుంటే డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడమా? సో ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలను సమీక్షించడము. ఈ సమీక్షించడము సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కింది వాటిలో ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మాగ్నా కార్టాగా పేర్కొంటారు? సో ఏ ప్రతిపాదనను పేర్కొంటారు అంటే ఇక్కడ మనకు చూడండి ఆన్సర్ వచ్చేసి మనకి విక్టోరియా రాణి ప్రకటన. విక్టోరియా రాణి ప్రకటనను భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మాగ్నా కార్టాగా మనకి పేర్కోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మహాత్మా గాంధీ హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం. మహాత్మా గాంధీ హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం. గాంధీ హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం అడిగాడు. 21th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ హాజరవడం జరిగింది. ఓకేనా. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరు కాలేదు. సో దాని ఫలితంగా ఏంటి అంటే మహాత్మా గాంధీకి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగితేనే మనకి మన అభిప్రాయాలు అనేటువంటి వాళ్ళకి తెలుస్తాయని చెప్పడంతోనే ఇతను 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. భారత ప్రభుత్వ చట్టం 1935ను భారత బానిసత్వానికి నూతన పత్రంగా పేర్కొన్న వారు ఎవరు అని అడిగాడు. క్వశ్చన్ చూడండి. భారత ప్రభుత్వ చట్టం 1935ను బానిసత్వానికి నూతన పత్రంగా పేర్కొన్న వారు ఎవరు అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది? ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది? చూడండి. కేబినెట్ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజుగా. భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు ఏంటి అని అడిగాడు. సో 1946 సెప్టెంబర్ 2న భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పాటైంది. ఓకేనా. నెక్స్ట్ 25th క్వశ్చన్. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం ఏంటి అని అడిగాడు. ఓకేనా. అత్యంత ప్రభావం చూపినటువంటి అంశం ఏంటి అని ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాజ్యాంగ రచనలో భారత ప్రభుత్వ చట్టం. ఎందుకంటే ఇందులో దాదాపు 60% ఈ చట్టం నుండే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగాన్నిలో మనకు పొందుపరచడం జరిగింది. ఓకేనా. అందువలనే ఇది అత్యంత ప్రభావం చూపిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఇక్కడ మనకు జతపరచండి అని ఇచ్చాడు. సో చూడండి.
పోర్ట్ఫోలియో పద్ధతి, సివిల్ సర్వీస్ సులభతరం, మత నియోజకవర్గాలు, న్యాయ సంస్కరణలు ఇటు వారు ప్రవేశపెట్టినటువంటి వారు పేర్లు ఇచ్చారు. చూడండి ఇక్కడ పోర్ట్ఫోలియో పద్ధతి ప్రవేశపెట్టింది లార్డ్ కార్నింగ్. నెక్స్ట్ సర్వీస్ చేసింది ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్. ఓకేనా, లార్డ్ కార్న్వాలిస్ ఇది రైట్ ఆన్సర్. సో మత నియోజకవర్గాలు గురించి ఎవరంటే లార్డ్ మింటోగా మనం చెప్పుకోవచ్చు. అండ్ భారతీయ న్యాయ సంస్కరణలు అంటే మనకి లార్డ్ మొకాలేగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ సివిల్ సర్వీస్ సులభతరం చేసింది మనకి లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. నియోజకవర్గాలు, శాసనాధికారాల బదలాయింపు, ద్విసభ విధానము, ప్రతిపత్తి, సో డొమినియన్ ప్రతిపత్తి. ఓకేనా, ఇవి నాలుగిట్లో మనకి ఆర్డర్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి ఆర్డర్ వైజ్గానే ఇచ్చాడు ఇవి. సో మనకి 1 2 3 4 అవి ఎట్లా అయితే ఉన్నాయో అవి అలానే ఆర్డర్ వైజ్గా కాలక్రమంలో మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ 28th క్వశ్చన్. రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడగడం జరుగుతుంది. ఎందుకంటే జతపరచండి, సరైన క్రమాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతాడు. సో ఇప్పుడు అన్ని గ్రూప్ 4లో కూడా అడుగుతున్నాడు, గ్రూప్ 2లో అడుగుతున్నాడు, గ్రూప్ 3లో కూడా అడుగుతున్నాడు ఇటువంటి క్వశ్చన్స్. ఓకేనా, చూడండి నెక్స్ట్ 28th క్వశ్చన్. ఇందులో చూస్తే ఇది రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి అని అడిగాడు. సో 28th క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి మాగ్నా కార్టా, యుఎస్ రాజ్యాంగం, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం. సో ఈ 4 ఇవి ఉన్నాయి కదా, మాగ్నా కార్టా ఒకటి, యుఎస్ రాజ్యాంగం ఒకటి, బిల్ ఆఫ్ రైట్స్ ఒకటి అండ్ సెటిల్మెంట్ చట్టం. ఇవి 4కి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించని అడిగాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి చూస్తే ఇది మాగ్నా కార్టా తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ వచ్చింది, బిల్ ఆఫ్ రైట్స్ తర్వాత సెటిల్మెంట్ చట్టం వచ్చింది, సెటిల్మెంట్ చట్టం తర్వాత మనకి యుఎస్ రాజ్యాంగం అనేది రావడం జరిగింది. సో ఇది సరైన క్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రభుత్వానికి ఉండే అధికారం క్రింది వాటిలో దేనికి ఉదాహరణ. సో ప్రభుత్వానికి ఉండే అధికారం అనేది ఇచ్చినటువంటి ఆప్షన్లలో దేనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అంటే మనకు ఆన్సర్ అనేది చట్టబద్ధ హేతుబద్ధ అధికారంగా మనం చెప్పుకోవచ్చు. సాంప్రదాయ అధికారం అనేది కాదు, సాంప్రదాయ అధికారం అనేది ఇక్కడ కాదు, సమ్మోహన అధికారం కాదు, పైవన్నీ కూడా కాదు, చట్టబద్ధ హేతుబద్ధ అధికారంగా మనము ప్రభుత్వానికి ఉండే అధికారంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో భారత రాజ్యాంగానికి ఏ లక్షణాన్ని ఆపాదించలేం అని అడిగాడు. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి శాసనశాఖ ఆధిక్యత ఇది ఆపాదించలేం, న్యాయశాఖ ఆధిక్యత ఇది ఆపాదించలేం, కార్యనిర్వాహక శాఖ ఇది కూడా మనం ఆపాదించలేము. సో ఇవి కూడా భారత రాజ్యాంగానికి ఏ లక్షణాన్ని ఆపాదించలేమంటే ఇవన్నీ కూడా మనం ఆపాదించలేము. సో ఏదో ఒక శాఖ కూడా ఆధిక్యత ఉండదు. సో అన్ని కలగలిపి మిళితంగా అధికారం అనేది ఉండడం జరుగుతుంది. సో వీటిలో కూడా శాసన ఆధిక్యత కాదు, న్యాయశాఖ ఆధిక్యత కాదు, కార్యనిర్వాహక శాఖ ఆధిక్యత కాదు. ఇవి 3 కూడా మనకు బ్యాలెన్స్ ఉంటాయి, ఏ ఒక్కటి కూడా ఆధిక్యత ప్రదర్శించదు. ఓకేనా, నెక్స్ట్ 31th క్వశ్చన్ చూడండి. భారత సమాఖ్య స్వభావము, జస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఇక్కడ. భారత సమాఖ్య స్వభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి విశిష్ట సమాఖ్యగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, విశిష్ట సమాఖ్య, సిద్ధాంత సమాఖ్య కాదు, అర్ధ సమాఖ్య కాదు, విశిష్ట సమాఖ్య కాదు, బేరసారాల సమాఖ్య కాదు. సో కొన్ని ఏంటంటే ఇది అర్ధ సమాఖ్యగా చెప్తారు కొన్ని పుస్తకాలలో, కానీ ప్రస్తుతం ఇక్కడ మనకి ఆన్సర్ ఇచ్చేసి ఇక్కడ ఏమంటే విశిష్ట సమాఖ్యగా మనకి ఇది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. కొన్ని బుక్లో భారత సమాఖ్య స్వభావం ఏంటంటే అర్ధ సమాఖ్యగా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి విశిష్ట సమాఖ్య. కొన్ని బుక్లో అర్ధ సమాఖ్య అని ఉంటుంది. ఓకేనా, 32 క్వశ్చన్ చూడండి. పార్లమెంటు వ్యవస్థకు మరో పేరు, ఇక్కడ మనకి హెడ్లైన్ అదే ఇచ్చాడు. పార్లమెంటు వ్యవస్థకు మరో పేరు ఏంటి అని ఇచ్చాడు. ఓకేనా, చూడండి. పార్లమెంటు వ్యవస్థను కేబినెట్ ప్రభుత్వము, ప్రధానమంత్రి ప్రభుత్వం 2 అంటారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి పై 2, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది, సో దానికి కారణం ఏంటి అని అడిగాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఇతర రాజ్యాంగాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, రైటే. భారతదేశం యొక్క వైవిధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఇది రైటే.
2 అయితే ఆటోమేటిక్గా ఇది కూడా రైటే అన్నది, ఎందుకంటే ఆప్షన్లో మనకు పైవన్నీ సరైన ఇచ్చాడు కదా. ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా ఒక 2 రైట్ అయితే ఆటోమేటిక్గా పైవన్నీ రైట్ అని పెట్టేయచ్చు మనము. ఇక్కడ ఇవి 2 రైట్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది రైట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకపోవడం కూడా ఇది అందులోనే భారత రాజ్యాంగం యొక్క సుదీర్ఘమైనది. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది అందుకు కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో ఎవరి జీతభత్యాలను 2వ షెడ్యూల్లో పేర్కొనలేదు. మనకు 2వ షెడ్యూల్లో జీతభత్యాల గురించి పేర్కొన్నారు. సో వారిలో ఈ షెడ్యూల్లో ఎవరి జీతభత్యాల గురించి పేర్కొనలేదు అని అడిగితే క్వశ్చను చూడండి. ఇక్కడ మనకి పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలు 2వ షెడ్యూల్లో పేర్కొనలేదు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ముగ్గురు స్పీకరు, డిప్యూటీ స్పీకరు, కాగు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అండ్ గవర్నర్ జనరల్, ఈ ముగ్గురి జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో పేర్కొన్నారు. సో పేర్కొన్నది ఎవరి గురించి అంటే మనకు పార్లమెంటు సభ్యుల జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో పేర్కొనలేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35th క్వశ్చన్. భారత రాజ్యాంగానికి అమెరికా రాజ్యాంగానికి పోలిక ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన పోలిక అడిగాడు. సో సమాఖ్య వ్యవస్థ, న్యాయ సమీక్ష, ప్రాథమిక హక్కులు ఇవి పోలిక ఉంటాయి. భారత రాజ్యాంగాలు ఉంటాయి, అమెరికా రాజ్యాంగాలు ఉంటాయి. సమాఖ్య వ్యవస్థ ఉంటుంది, సో న్యాయ సమీక్ష ఉంటుంది, సో ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 36th క్వశ్చన్. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఏంటి మరి? సో భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఏంటి? ఇది చాలా సింపుల్ క్వశ్చను. సో పార్లమెంటు కాదు, రాజ్యాంగం కాదు, రాష్ట్రపతి కాదు. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలము ఆ దేశ ప్రజలే. సో ప్రజలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ పీఠికలో ఉండే పదాల క్రమం ఏంటి? సో భారత రాజ్యాంగ పీఠికలో ఉంటుంది కదా, సో ఆ పదాల క్రమం కూడా అడగడం జరుగుతుంది. ఇది ప్రీవియస్గా అడిగిన బిట్. సో సార్వభౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యమా, లేకుంటే సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక గణతంత్ర రాజ్యమా? చూడండి. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామికన, లేదంటే సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమా? సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసినట్లయితే మనకి 37th ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఏంటంటే ఆ క్రమం అనేది సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా మనము చెప్పుకోవచ్చు. పీఠికలో ఈ విధంగా వరుస క్రమం అనేది ఉంటుంది. 38th క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి? సో మౌలిక స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ లక్షణాలు చాలా ముఖ్యమైనవి, వాటిని సవరించడానికి వీలు లేదు. ఇది రాంగ్ ఆన్సర్. ప్రాథమిక హక్కులను కుదించడం కానీ తొలగించడం కానీ కుదరదు, కుదించవచ్చు. ఓకేనా. 368 ప్రకటన ప్రకారం తప్ప రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేదు. సో ఈ ప్రకటన కాకుండా రిమైనింగ్ వాటి ద్వారా కూడా సవరించవచ్చు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఉండదు. సో మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు మనము. ఓకేనా. ఆ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి పార్లమెంటుకు అధికారం అనేది ఉండదు. శిఖను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం అని ఒక ఆభరణంగా వర్ణించిన వారు ఎవరు అని అడిగాడు. సో ఇక్కడ మనకి ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం అని ఒక ఆభరణంగా వర్ణించిన వారు ఎవరు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఠాకూర్ దాస్ భార్గవ. ఇతను ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మగా మరియు హృదయంగా ఒక ఆభరణంగా వర్ణించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పి సింపుల్గా ఇచ్చాడు. సో ఇవి సూచనాత్మకమైనదా, విషయ సూచిక లాంటిదా, పైరుండా పైవేవి కాదా? సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇది ఒక సూచనాత్మకమైనదిగా మనము చెప్పుకోవచ్చు. విషయ సూచిక లాంటిది కాదు. ప్రవేశిక అనేది ఒక సూచనాత్మకమైనది అంతే. ఓకేనా. నెక్స్ట్ 41 క్వశ్చన్. ప్రవేశిక నుంచి ఏ అంశాలు తెలుసుకోవచ్చు? ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అడిగాడు. ఇక్కడ
ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ ఆమోద తేదీ ఉంటుంది, రాజ్యాంగానికి ఆధారాలు ఉంటాయి, సో రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది పై వన్ని ఆన్సర్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూడండి. సమగ్రత ఇంటిగ్రిటీ అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి, సమగ్రత అనే దాని యొక్క పదం యొక్క ఉద్దేశం ఏంటి అని ఇక్కడ మనం అడగడం జరుగుతుంది. సో వేర్పాటువాద శక్తులను అరికట్టడం అనేది ఈ ఇంటిగ్రిటీ సమగ్రత అనే పదం యొక్క దాని యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది 1976 42వ రాజ్యాంగ సవరణలో ప్రవేశపెట్టడం జరిగింది ఇంటిగ్రిటీ అనే పదాన్ని. ఓకేనా. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. భారత సామ్యవాదం సోషలిస్ట్ అనే భావజాలం ఎవరి భావాలను ప్రతిబింబిస్తుంది? సో ఈ సామ్యవాదం అనేది భావజాలం అనేది ఎవరి భావాలను ప్రతిబింబిస్తుంది? మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్ మరియు మహాత్మా గాంధీ వీరి యొక్క భావాలను ప్రతిబింబించడం జరుగుతుంది. ఈ సామ్యవాదాన్ని పదము భారత రాజ్యాంగంలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరైనది. సో ప్రవేశికకు సంబంధించి సరైనది ఏంటి అని అడిగాడు. సో చూడండి, రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది, ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు, సవరణలకు అతీతము. సో పైవన్నీ సరైనవే. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవిగా. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమని అడిగాడు, రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది. ఓకే, ఇది రైటే. ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి అనేది ఉండదు, ఇది రైటే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది సవరణకు అతీతం కాదు. ఓకే, దీన్ని కూడా ఒకసారి సవరించడం జరిగింది. ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ అంశాలను వ్యాఖ్యానించడానికి ప్రవేశికను ఆధారంగా తీసుకోవచ్చు? సో ఏ అంశాలను వ్యాఖ్యానించడానికి ప్రవేశికను ఆధారంగా తీసుకోవచ్చు అని చెప్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది చూడండి, ప్రాథమిక హక్కులను కూడా వ్యాఖ్యానించడానికి ప్రవేశికను ఆధారంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వ అధికారులు, ఈ మూడు కూడా సరైనవి తీసుకోవచ్చు. సో ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ డి పైవన్నీ కరెక్టే. చూడండి, ప్రవేశికలో పేర్కొన్న సమానత్వం క్రింది వాటిలో దేనికి హామీ ఇస్తుంది? ఈ సమానత్వం అనేది దేనికి హామీ ఇస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి హోదాన, అవకాశాల, ఉపాధియ, ఆప్షన్ డి ఏబియా. సో హోదా మరియు అవకాశాల్లో మనకు సమానత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ 46D. ఓకేనా. క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది ఇచ్చాడు. సో ఇక్కడ ప్రవేశిక అధికారానికి ఆధారం పరిమితి కాదు. ఓకే, ఇది రైటే. ప్రవేశిక అధికారానికి ఆధారం పరిమితి కాదు. ఓకే. ప్రవేశిక సవరణకు అతీతం కాదు, దీన్ని కూడా ఒకసారి సవరించడం జరిగింది, ఇది రైటే. ప్రవేశికను రాజ్యాంగ రచన తర్వాత చేర్చారు, ఆఖరున ఆమోదించారు. ఓకే, ఇది రైటే. సో పైవన్నీ సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది? సో మనం చూసుకున్నట్లయితే అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా, పరిమాణాత్మక రాజ్యాంగం ఇంగ్లాండు, చట్టీకృత రాజ్యాంగం ఇండియా. పైవన్నీ సరైనవే. సో ఇక్కడ మనం ఈ ఆన్సర్ అనేది ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సో రాజ్యాంగ వాదన. సో 2 క్వశ్చన్లు అయితే మనకు పాల్ట్ అయిపోతుంది. సో మనము కనుక ఇవి ఒకసారి చూసుకున్నట్లయితే, తరువుగా చేసుకున్నట్లయితే ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు మనకి పేపర్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఓకేనా. మరిన్ని అప్డేట్ కోసం మనకి ఎవ్రీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఏమున్నా సరే నేను వీడియోల రూపంలో మీకు వీడియో చేస్తాను. సో చూడండి. ఓకేనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూద్దాము. రాజ్యాంగ వాదన అంటే ఏంటి అని ఇచ్చాడు. పరిమిత అధికారాలతో కూడినటువంటి పరిపాలన, పరిమిత అధికారాలతో కూడిన పరిపాలన, పరిమిత ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగ వికాస దశ పైవి కాదు అని అడిగాడు. 49th ఏంటంటే ఇక్కడ పరిమిత అధికారాలతో కూడినటువంటి పరిపాలన రాజ్యాంగ వాదన అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేర్చిన అంశాలు ఏంటి అని అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది.
సో వచ్చిన తరగతితో చేర్చినటువంటి అంశాలు ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ మనకి ప్రాథమిక విధులు, ట్రైబ్యునల్, సహకార సంస్థలు, D5 సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత ఈ 3 కూడా వచ్చాయి. ప్రాథమిక విధులు యాడ్ చేశారు, ట్రిబ్యునల్ యాడ్ చేశారు, సహకార సంస్థలు కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మనకి 5 చెప్పుకోవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు పాలిటీ ముఖ్యమైన ప్రశ్నలు. సో మీరు అలసిపోవద్దు, విశ్రమించొద్దు, గమ్యం చేరేదాకా మీ ప్రయాణం అసలు ఆపొద్దు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీలాగే కష్టపడి చదివే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరిన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ కోసం మన స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ.